హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అంగన్వాడీలో పాలు ఇచ్చారు, దాంతో పాలకోవ చేస్తున్నాను. అబ్బా, ఎండలు ఇక్కడ చాలా మండిపోతున్నాయి అబ్బా. తిరుపతిలో పాలు బాగా కాగేప్పుడు చక్కెర పోసేస్తున్నాను. ఇంకేంటబ్బా విశేషాలు? ఈ పాలకోవ చేయడం చాలా కష్టం అండి. తిప్పుతూనే ఉండాలి, గర 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 అని తిప్పుతూనే ఉండాలి. కొద్దిగా నెగ్లెన్సీ చేసామంటే మాడిపోతుంది. తిప్పుతూనే ఉండాలి. నాకైతే చేతులు లాగేసాయి బాబు, ఎందుకురా చేస్తున్నా అనిపించింది. కానీ ఇంకా కష్టమైనా బాగుంటుంది కదా తినేదానికి. 6 పాల ప్యాకెట్లు అండి. 6 అంటే 6 లీటర్లు. ఒకటి వచ్చి 1 కేజీ ప్యాకెట్. పాలన్నీ దాని నిండా ఉండాలండి. ఎంత మరిగిపోయినాయి. మా అంటే ఒక 1/2 కేజీ వచ్చింది. పాలకోవా అనేది ఒక 1/2 కేజీ వచ్చేదండి. మా ఇంటి దగ్గరికి దోస పండ్లు వచ్చాయండి. 100కి 5 కేజీలు అంట దోస పండ్లు. కానీ చాలా కష్టం అండి. చెమట, ఫోన్ పట్టుకునే దానికి ఎవ్వరు లేరు. ఏం చేయాలి? మా ఇంట్లో మాత్రం నేను చేసి పెడితే అందరూ తినేదానికి రెడీగా ఉంటారండి. ఏ రోజైనా ఇష్టంగా ఏదన్నా చేయండి అంటే ఎవ్వరు చేయరు. ఏం చేయాలి? నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఇలా ఏదన్నా వంట చేయడం. ఈ పాలైతే చూడండి మరుగుతూనే ఉన్నాయి, తిప్పుతూనే ఉన్నాయి. నాకైతే చెయ్యి మాత్రం బాగా లాగేసిందండి. ఎందుకురా ఇది పెట్టుకున్నారా దేవుడా? పాలు ఎందుకు వంట చేసావు, ఎందుకు వంట చేయాలా అనిపించింది. కానీ ఏం చేయాలి? వంటలు కొద్దిగా తెలియని వాళ్ళు ఉంటారు కదండి, అందుకు చేస్తున్నా. నాలాగా చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగిట చేసుకోవచ్చు, కానీ అది మీ ఇష్టం. టేస్ట్ బాగుండాలనుకుంటే నెయ్యి వేసుకోవాలి. 2 ప్యాకెట్లు అది సరిపోతుంది. నెయ్యి అంటే దగ్గర పడినాక వేయాలండి, ముందుగానే వేసుకోకూడదు. వేసుకొని ఇంకా తిప్పుతూనే ఉండాలి. కాసేపు వదిలేసా. ఏంటంటే విశేషాలు? మీ ఊర్లో ఏమైనా వర్షాలు పడుతున్నాయా? ఇక్కడంటే తిరుపతిలో వర్షాలు లేవు, ఏం లేవండి. అమ్మా, కాసేపు తర్వాత మళ్ళీ నెయ్యి వేసుకున్నాను. ఇక్కడ వర్షాలంటే ఇక్కడ డిసెంబర్లో వర్షాలు బాగా పడతాయండి. ఇప్పుడు మళ్ళీ తిప్పుకోవాలండి. కాసేపు అలా తిప్పుకొని, అంటే అడుగు అనేది మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఇక్కడ డిసెంబర్లో పడతాయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు గిట్ట ఇలా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు అంగన్వాడీ పాలతో పాలకోవా చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒక నిమ్మకాయ, ఒక 2 దబ్బలు పిండితే చాలు, కొద్దిగా రసము. పాలకోవా ఎంత బాగా రెడీ అయిందో ఒకసారి చూడండి. ఒకసారి తిని చూస్తాను ఎలా టేస్ట్ ఉంటుందో చూడండి. ఫస్ట్ మా కొడుకు పెడుతున్నా. ఎలా ఉంది? సూపర్గా ఉందా? అన్న తినరా, పెట్టు. నీలాగే ఉంది నాని, బాగుంది. సూపర్గా అంటే సూపర్గా ఉందండి. మీరు గిట్లా ఇంట్లో ట్రై చేయండి. బాయ్. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి అబ్బా. ఇంకా మంచి వీడియోస్ చేస్తున్నాం. బాయ్ బాయ్ చెప్ప. బాయ్.